అన్నిటికంటే దేశంలోనే మన రాష్ట్రంలో అత్యంత క్రిటికల్ గా నిర్వహించేటటువంటి ఒక టీచర్ ఎంపిక. ఎందుకంటే అతను బీఈడి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ లాగా టీచర్ కు పెట్టారు. దానికంటే ఎక్కువ ఉన్నా సార్. అదే జూనియర్ లెక్చరర్ ఏమో డైరెక్ట్ గా పీజీ చేసి జూనియర్ లెక్చర్ రాయొచ్చు. ఇక్కడ మిగతా గ్రూప్స్ ఉద్యోగాలు కూడా డిగ్రీతో డైరెక్ట్ రాయొచ్చు. వీళ్ళు బిఎడ్ చేయాలి, డిఎడ్ చేయాలి, ఆ తర్వాత టెట్ రాయాలా, ఆ తర్వాత డిఎస్సి రాయాలా. ఇంత చేస్తే ఉద్యోగం జీతం తక్కువ ఉండాలి. డిగ్రీ పాస్ అయిన తర్వాత బీఈడి ఎంట్రన్స్ రాయాలా, బీఈడి ఎంట్రన్స్ రాసిన తర్వాత బీఈడి పాస్ కావాలా, బీఈడి పాస్ అయినాక టెట్ పాస్ కావాలా, టెట్ పాస్ అయినాక డిఎస్సి పాస్ కావాలా. అంటే సివిల్స్ కంటే కూడా కఠినతరంగా ఉంది. 0.1% 2% తో ఉద్యోగాలు కోల్పోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు టీచర్లుగా సెలెక్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా ప్రతిభావంతులే. కానీ ఇక్కడ జరిగే మిస్టేక్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అనేది లేదు. ఇవాళ రాష్ట్రంలో 560 పైన మండలాలలో ఒక్క మండలంలో కూడా రెగ్యులర్ ఎంఈఓ లేడు. 33 జిల్లాలలో 1-2 జిల్లాలు తప్ప 30 జిల్లాలకు రెగ్యులర్ డిఓ లేరు. కనీసం అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ లేదు. పైగా ఇవాళ విద్యా వ్యవస్థను ఏమైందంటే విచ్ఛిన్నం చేశారు. ఇప్పుడు గురుకులాలు తీసుకొచ్చారు. గురుకులాలు తీసుకొచ్చిన కారణంగా జనరల్ స్కూళ్లలో మొత్తం స్టూడెంట్స్ మొత్తం పడిపోయారు. ప్రాథమిక స్కూల్లోనేమో ఇవాళ హోదాకి ఇంగ్లీష్ మీడియం అనేది చదివిస్తా ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియం ఎప్పుడో ఒక 10 years బ్యాకే కనుక జరిగి ఉంటే వాళ్ళ గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు ఉండేవాళ్ళు. అంటే మొత్తంగా పర్యవేక్షణ లేకపోవడమే వ్యవస్థ మొత్తం కూడా కారణం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు వచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా విద్య అనే దానికి అసలు ప్రాధాన్యమే ఇవ్వడం లేదు. వాళ్ళకి ఎంతసేపు అయినా ఓటరు పథకాలు, ఉచిత పథకాలు, ఓటర్ని ఎట్లా కొనుగోలు చేయాలనే ప్రధాన ఉద్దేశమే ఉంది తప్ప ఎక్కడ కూడా విద్యా వ్యవస్థను బాగు చేద్దాం, వైద్యాన్ని బాగు చేద్దామని మన పాలకులు లేదు. ఎందుకంటే మన పాలకులు చదువుకున్న వాళ్ళు అయినప్పటికీ కూడా వాడు ఎట్లా సంపాదించుకోవాలా, నేను ఎట్లా అధికారంలోకి వస్తున్నా, ఎంత సంపాదించాలా, ఓటర్ నాడి ప్రకారమే పరిపాలన జరుగుతుంది తప్ప రాష్ట్ర బాగు కోసం పరిపాలన జరుగుతుందంటే అసలు. అంటే మీరు స్పెసిఫిక్ గా ఇప్పుడు విద్యా కమిషన్ రికమెండేషన్స్ ఓవరాల్ గా విద్యా కమిషన్ రికమెండేషన్ మీరు సపోర్ట్ చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? నేను 100% సపోర్ట్ చేస్తున్నా సార్. ఈ జీతాల విషయంలో మాత్రం నేను వ్యతిరేకిస్తున్నాను. కానీ ఎందుకంటే ప్రపంచంలో మన దేశంలో కంటే ఇతర దేశాలలో, యూరోపియన్ కంట్రీస్ లో టీచర్ యొక్క జీతాలు మన దానికంటే ఇక్కడ డబుల్ ఉంటాయి. జీతాలు ఇక్కడ సమస్య కాదు. ఇవాళ బీటెక్ అయిపోయిన క్యాండిడేట్ విత్ ఇన్ 1 year లో క్యాంపస్ ఎలక్షన్ లో సెలెక్ట్ అయితే 25 లక్షల జీతం పొందుతుండు సంవత్సరానికి. అంటే అందరు పొందట్లేదు, 25 లక్షల జీతం అందరికి ఎక్కడ వస్తుంది. కానీ అంటే కొంతమందికి అయితే అంతే 25,000 రాని వాళ్ళు కూడా ఉన్నారు. 25,000 రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ ఎస్జిడి జీతం ఎంత ఉంది సార్? 60-70 వేల కంటే ఎక్కువ లేదు. ఎస్జిడి శాలరీ వాళ్ళు 60-70 వేలు 80 వేల కంటే ఎక్కువ. నా ఇనిషియల్ రిమార్క్స్ లోనే చెప్పాను. స్వీపర్ 30 సంవత్సరాల తర్వాత 2 లక్షలు ఇస్తున్నప్పుడు టీచర్ ఆ విధంగా రిటైర్ కావట్లేదు, అదేం తప్పేం కాదని మిమ్మల్ని అనట్లేదు సార్. ఇక్కడ నేను రిపోర్ట్ లో కూడా ఆక్నూరు మురళి సార్ యొక్క రిపోర్ట్ లో కూడా జీతాల ప్రస్థానం అసలు అవసరం లేదు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పైన నేను మాట్లాడతా సార్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మాత్రం మొత్తం వ్యవస్థ మొత్తం నాశనం అయింది. ఇవాళ డిగ్రీ స్థాయిలో, ముఖ్యంగా డిగ్రీ స్థాయిలో, బీటెక్ స్థాయిలో కేవలం రేషనలైజేషన్ జరగాల 100% జరగాలి సార్. రేషనలైజ్ జరగాల. ఇవాళ పిల్లలు లేరు కాబట్టి పిల్లలందరూ ఒక మినిమం 100 మంది పిల్లలు లేకుండా పాఠశాల నడిస్తే దానివల్ల పిల్లలకు న్యాయం జరగదు, టీచర్ కు న్యాయం జరగదు. ఇప్పుడు 30 మంది పిల్లలు ఉంటారా, 30 మందిలో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 5th క్లాస్ వరకు ఒక్కొక్క క్లాస్ లో 4 సబ్జెక్టులు ఉంటే ఒక టీచర్ ఏ విధంగా బోధన చేయగలుగుతాడు? కాబట్టి వాళ్ళ స్కూల్ ఫస్ట్ స్ట్రెంత్ పెట్ట చేయాలా అంటే కంప్లీట్ గా ప్రైవేట్ స్కూల్ అని మొత్తం కూడా తగ్గించేసి గవర్నమెంట్ స్కూల్ మొత్తం కూడా పెంచే ప్రయత్నం చేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళ చైతన్య నారాయణకి ప్రైవేట్ స్కూల్ ఎట్లా తగ్గుతాయి? ఇప్పుడు ఫీజులు తగ్గించాలంటారు. ఫీజులు తగ్గిస్తే ఇంకెక్కువ మంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. ఇప్పుడు క్వాలిటీ కూడా పెంచి ఆటోమేటిక్ వస్తారు కదా సార్. ఇక్కడ క్వాలిటీ పెంచాలి. ఎస్, క్వాలిటీ పెంచాలి సార్. ఇక్కడ ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తా. మా ఊరు పక్కన దొనకల్ అనే గ్రామం ఉంది. అదేందో నాకు అర్థం కాదు. ఒకటి పీజీలేమో ఇప్పుడు మన పీజీ చదువుకునేందుకేమో యూనివర్సిటీ క్యాంపస్ గురించి వెంటబడతాం. క్యాంపస్ లో సీటు అని, అంటే గవర్నమెంట్ దానిలో సీటు, అంతేనా? అవును. ఇంజనీరింగ్ ఏమో జేఎన్టీలో సీటు వచ్చిందా, క్యాంపస్ లో వచ్చిందా అంటాం. అవును సార్. ఈ స్కూల్ కాలేజీకి వచ్చేసరికి మాత్రం శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం 1, 2, 3, 4 1, 2, 3, 4 ఇది మనం టీచర్లకు సార్ ఇక్కడ టీచర్లు ప్రతిభావంతులు కాదంటే ప్రతిభావంతులు అందరూ డిఎస్సి ద్వారా, టెట్ ద్వారా, డిఎస్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ప్రతిభ ఉన్నది కానీ ఆ ప్రతిభని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. స్కూళ్లలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. మధ్యాహ్న భోజనం చూడండి,
ఒక మీల్ చేయడానికి ఒక హోటల్ పోతే 105 రూపాయలు 100 రూపాయలు మినిమం ఉంటది. ఇప్పుడు మధ్యాహ్న భోజనం చేయడానికి ఒక భోజనానికి ఇచ్చే పైసలు ఎంత సార్ మొత్తం ఇవాళ ఇచ్చేది? 5 నుంచి 10 రూపాయలు ఇస్తారు. 10 రూపాయలలో ఒక పిల్లవాడు ఒక పూట మొత్తం భోజనం ఏ విధంగా చేయగలుగుతారు? ఇంత దరిద్రంగా ఉంటాయి. ఇక పనికిమాల పథకాలు మాత్రం ఇష్టానుసారే 1 కోటి రూపాయలు ఖర్చు పెడతారు. వాళ్ళ మహాత్మా గాంధీ విగ్రహం మహాత్మా గాంధీ వచ్చి పెట్టమని చెప్పిండ సార్. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు మొత్తం బిల్డింగులు మొత్తం బాగు చేయొచ్చు. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మహాత్మా గాంధీ చెప్పింది. ఎవరు చెప్పారండి విగ్రహాలు పెట్టమని చెప్పేసి? విగ్రహాలు పెట్టడం వల్ల అభివృద్ధి ఏమైనా ఉపయోగపడుతుంది? వాళ్ళు దానికి అడ్డిచ్చారు. 5,000 కోట్లతో విగ్రహం కాదు, 5,000 కోట్లతో మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పారు. అది వేరే సంగతి. 5,000 కోట్లతో విగ్రహం మరి ఏదైనా సార్ ఇప్పుడు అంత పెద్ద విగ్రహాలు పెట్టడం వల్ల వచ్చేది ఏమైనా లాభం ఉందా అంటే ఏం లాభం లేదు సార్. ఒక నిమిషం, ఒక్కో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 120 కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్లు కొట్టడం కరెక్టేనా? 200 స్కూల్ ఉంది సార్ మా ఊళ్ళో. 200 కోట్లతో ఏం కడతారు స్కూల్? నాకు అర్థం కాదు. 10th క్లాస్ స్కూల్ కూడా అంతేం అవసరం లేదు. 200 కోట్లతో ఒక జిల్లా మొత్తం స్కూల్స్ బాగు చేయొచ్చు. ఒక జిల్లా మొత్తం ఒక స్కూల్ మీద 200 కోట్లు పెడితే దాని చదివే స్టూడెంట్స్ 2,000 మంది ఉంటారేమో. జిల్లా మొత్తం బాగు చేయొచ్చు. అంత కాంట్రాక్టర్ల దోపిడికి తయారైపోయినారు. ఎందుకు? బిల్డింగ్ నార్మల్ బిల్డింగ్ లో స్కూల్ మంచిగా ఉంటే ఫ్యాన్ ఉంటే చదువుకుంటే అయిపోద్ది. బిల్డింగ్ ఏదో పెద్ద అద్దాలు పెట్టి బిల్డింగ్లు బాగా చేసుకొని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే మళ్ళా గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం కూడా మళ్ళీ కలకల్లాడతాయి సార్. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు మినిమం నా స్కూల్లో 500 మంది విద్యార్థులు సార్ 10th క్లాస్ లోపు. అదే స్కూల్లో 150 మంది పిల్లలు ఉన్నారు. పక్కన గురుకులాలు తీసుకొచ్చారు. బెంచీలు కూడా లేవు, కింద కూర్చొని చదువుకున్నాం మేము. ఏమే మా జీతాలు బాగాలేవా? అట్లానే ఇప్పుడు కింద కూర్చొని చదువుకోమని అంటలేము. బెంచీలు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. కానీ ఓ స్కూల్కు 200 కోట్లు ఖర్చు పెట్టి మిగతా స్కూల్ అన్నింటినీ ఎండబెడితే అదేం పద్ధతి? అంతా ఏంటంటే వీళ్ళని కాదు, ఎవరైనా అంతే. బిల్డింగ్ల మీద ఖర్చు పెట్టి కాంట్రాక్టర్లు కమిషన్లు వాళ్ళ బిల్లులు ఇవ్వకపోతే నెక్స్ట్ గవర్నమెంట్లు జాయిన్ చేసుకోవడాలు, ఆ బిల్లులు ఇవ్వలేదని ఎమ్మెల్యేలు జాయిన్ అయిపోవడం, ఇది ఒకటి తయారైంది. మా ఊర్లో చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇవాళ మా ఊర్లో బీసీ కమ్యూనిటీ హాల్ కట్టారు, 20 సంవత్సరాలుగా వృధాగా ఉంది. ఎస్సీ కమ్యూనిటీ హాల్ కట్టారు, 20 ఏళ్లుగా వృధాగా ఉంది. ఇవాళ మహిళా భవనం కడతామని చెప్పేసి మరో భవనం కడుతురు. కానీ ఊర్లో మాత్రం మోరీలు మాత్రం క్లీన్ చేయకుండా ఉన్నటువంటి వ్యవస్థలో మనం పనిచేస్తా ఉన్నాం. బిల్డింగ్ల ద్వారా ఎట్లా కమిషన్ పొందాలా, ఏ విధంగా కమిషన్లు పొందాలనే ఉద్దేశమే తప్ప వాటి బాగు చేసే ఉద్దేశం వీళ్ళు ఎవరికి లేదు సార్. ఉన్న స్కూల్స్ మొత్తం కూడా బాగు చేసుకొని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కనుక పర్ఫెక్ట్ గా అమలు చేయగలిగితే ప్రతి మండలానికి ఒక ఎంఈఓని పెట్టి దానికి ఎడ్యుకేషన్ మీద పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లకు నీతి ఉండాలా, నిజాయితీ ఉండాలా, కమిట్మెంట్ ఉండాలా. ఈ 3 అంశాల లక్షణాలు ఉన్న వాళ్ళని ఎడ్యుకేషన్ ఆఫీసర్లు పెట్టి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి మాటలు చెప్తుంది కదా, రేపు బడ్జెట్ లో విద్యా నిజంగా 18% నిధులు కేటాయించమని చెప్పండి. విత్ ఇన్ ద 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగు చేయకపోతే 10% ఇచ్చిన చాలు, ఇవ్వట్లేదు, అది వేరే సంగతి. ఎస్, ఆ ఇచ్చే దానిలో ఇటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని అవన్నీ ఇవన్నీ పెడతారు. వాళ్ళైనా అంతే వీళ్ళైనా అంతే. బిల్డింగ్లు కట్టడాల్లో నెంబర్ 1 వాళ్ళు. కేసీఆర్ గవర్నమెంట్ లో ఎమ్మెల్యేలకు ప్రతి చోట క్యాంప్ ఆఫీస్ అని అదో బిల్డింగ్ కట్టారు, 33 కలెక్టరేట్లు కట్టారు. అది ఏమైందో ఇప్పుడు మురళీ సార్ కమిట్మెంట్ సార్, మురళీ సార్ లాంటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళని ఎడ్యుకేషన్ మీద ఒక 4 జిల్లాలకు కలెక్టర్ని పెట్టమని చెప్పండి, పెట్టి దాన్ని పర్యవేక్షణ చేయమని చెప్పండి. ఇంగ్లీష్ మీడియం మంచిగా పెట్టని చెప్పండి, కొంత స్కూల్ టీచర్లు పెంచండి, ఉన్న బిల్డింగులు బాగా చేయండి, ప్రతి స్కూల్ కు వాటర్ ఫెసిలిటీస్, మధ్యాహ్న భోజనం పెట్టి అన్ని రకాలు చేస్తే ఎందుకు బాగుండదు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్, ఇది లైవ్ కాబట్టి ఎక్కువ టైం పట్టొచ్చు. మా ఊరు పక్కన ఒక దొనకల్ అనే గ్రామం సార్. ఆ గ్రామంలో రాజశేఖర రెడ్డి అనే సార్ ఉన్నాడు. ఆయన వచ్చే సమయానికి ఆ ఊర్లో ఉన్న పిల్లలు ఎంతమంది సార్ అంటే 20 మంది మాత్రమే ఉన్నారు. ఆయన గట్టిగా కృషి చేస్తే మళ్ళా 130 మంది అయ్యారు. మళ్ళీ ఆయన ట్రాన్స్ఫర్ అయినాక మళ్ళీ 20 మంది పడిపోయారు. భుజంగరావు గారు చెప్పాలి దీనికి. భుజంగరావు గారు, టీచర్లు మంచిగా ఉన్న చోట స్ట్రెంత్ పెరుగుతున్నారు అంటారు. నమస్కారం భరత్ గారు.